శ్రీ గురుభ్యో నమః. చైత్రపురాణం 12వ రోజు 12వ అధ్యాయం. ఈ అధ్యాయంలో పంచమహాయజ్ఞ వర్ణనని తెలియచేశారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాండవ్య మహర్షి ఈ విధంగా చెప్తున్నాడు. పంచవర్తి సమాయుక్తం కపిలాజ్య విమిశ్రితం వహ్నినా యోజితం రమ్యం గృహ్ణీష్వ నీరాజనం. అంటే కపిల గోవు పాల నుండి తీసిన నేతితో తడిపిన 5 ఒత్తులను అగ్నితో జోడించి అందమైన నీరాజనాన్ని సమర్పిస్తున్నాను అని ప్రార్థిస్తూ స్వామికి నీరాజనాన్ని సమర్పించాలి. జాతి చంపక మందారౌ కేతకీ తులసీ తదాం దమనో మునికుందే చ హ్యనంతే చేతి వైనవాం ఏభిర్నవవిధైః పుష్పైర్మంత్రపుష్పాణి రాఘవ మయార్పితాని గృహ్ణశ్వ ప్రసీద పరమేశ్వర. అంటే జాజి, సంపెంగ, మందార, మొగలి, తులసి, పుండరీక, తెల్లతామర, మల్లెల, ధూర్వ, గోరింట అనే 9 రకాల పూలతో మంత్రపుష్పాలను సమర్పిస్తున్నాను. ఓ రాఘవ, నాచే సమర్పించబడుతున్న మంత్రపుష్పాలను స్వీకరించి నన్ను అనుగ్రహించవయ్యా పరమేశ్వర అంటూ ప్రార్థించి మంత్రపుష్పాన్ని సమర్పించాలి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని సర్వాణి నశ్యంతు ప్రదక్షిణ పదే పదే. అంటే గడిచిపోయిన ఎన్నెన్ని జన్మల్లోనో చేసిన ఎన్నెన్నో పాపాలున్నాయి. అవి అన్నీ ప్రదక్షిణంగా వేస్తున్న ఒక్కో అడుగుకి నశించిపోవుగాక అని ప్రార్థిస్తూ ప్రదక్షిణం చేయాలి స్వామికి. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తదా పద్భ్యాం కరాభ్యాం జానుభ్యాం సాష్టాంగం చ నమోస్తుతే అని చదువుతూ పురుషులు మాత్రమే కర్ర నేల మీద పడినట్లుగా శరీరాన్ని నేల మీద పడవేసి వక్షస్థలం, శిరస్సు, కన్నులు, మనసు, నోరు, పాదాలు, చేతులు, మోకాళ్ళు ఈ 8 అవయవాలను నేలకు ఆనించి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఆవాహనం నజానామి నజానామి విసర్జనం పూజాం చైవ నజానామి క్షమ్యతాం పరమేశ్వర. అంటే ఆవాహనం చేయటం తెలీదు, త్యాగం చేయటమూ తెలీదు, పూజ చేయడమూ తెలీదు. ఓ పరమేశ్వర, నన్ను క్షమించండి అంటూ క్షమాపణ వేడుకోవాలి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం రఘుత్తమ యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. అంటే ఓ రఘుత్తమ, మంత్రం తక్కువైనను క్రియ లోపమైనను భక్తిహీనమైనను నేను చేసిన పూజను పరిపూర్ణం చేయమని వేడుకోవాలి. తీర్థాది దేవతలను తలుచుకొని మళ్ళీ అర్ఘ్యమును ఇవ్వాలి. గంధ పుష్ప ఫలైర్యుక్తం భక్త్యా తత్పరమానసః వ్రతినశ్చైత్రమాసేస్మిన్ స్నాతస్య విధివన్మమ గృహాణార్ఘ్యం మయా దత్తం సీతయా రఘునందన. అంటే వ్రతం చేసేవాడు భక్తి తత్పరగల మనసు గలవాడై సీతా సమేతుడవైన ఓ రఘునందన, ఈ చైత్రమాసంలో శాస్త్ర ప్రకారం నాచే ఇవ్వబడిన అర్ఘ్యమును స్వీకరించండి అంటూ అర్ఘ్యమును ఇవ్వాలి. ఆ తర్వాత వేద పారంగతులైన బ్రాహ్మణోత్తములను భక్తితో పూజించి గౌరవించాలి. గంధ పుష్పాలను తాంబూలమును ఇచ్చి మరలా వారికి నమస్కరించాలి. తీర్థాని దక్షిణే పాదే వేదాస్తన్ముఖమాశ్రితాః సరాంగేష్వాశ్రితా దేవాః పూజితాసే తదర్చయాం సర్వాంగేష్వాశ్రితా దేవాః పూజితాస్తే తదర్చయాం అవ్యక్తరూపిణో విష్ణోః స్వరూపం బ్రాహ్మణా భువి నావమాన్యా నో విరోధ్యాః కదాచిత్ శుభమిచ్చతాం. అంటే బ్రాహ్మణుని యొక్క కుడిపాదంలో సమస్త తీర్థాలు ఉంటాయి. అతని నోటిని ఆశ్రయించి సమస్త వేదాలు ఉంటాయి. అతని యొక్క సమస్త అవయవాలను ఆశ్రయించి దేవతలంతా ఉంటారు. అందువలన బ్రాహ్మణుణ్ణి పూజిస్తే దేవతలందరూ పూజింపబడినట్లే.
కంటికి తెలియబడని రూపం గల విష్ణువు యొక్క స్వరూపాన్ని ఈ భూమి యందు బ్రాహ్మణుని స్వరూపంగా ఈ కంటితో చూడొచ్చు. అందుకే బ్రాహ్మణుని అవమానించకూడదు. శుభాలు కావాలి అని కోరుకునేవారు ఎవ్వరూ కూడా అతనితో విరోధం పెట్టుకోకూడదు. ఆ తర్వాత వ్రతం చేసేవాడు హరికి ప్రియమైన తులసీమాతను పూజించాలి. దేవైస్త్వం నిర్మిత పూర్వమర్చితాసి మునీశ్వరైః నమో నమస్తే తులసి పాపం హర హరిప్రియే. ఓ తులసి, పూర్వం నువ్వు దేవతలచే నిర్మించబడి మునులందరి చేత కూడా పూజింపబడ్డావు. ఓ హరిప్రియ, నా పాపములను హరించు అంటూ ఏకాగ్రమైన మనస్సు గలవాడే ఆమెకు ప్రదక్షిణ నమస్కారములను చేయాలి. ఆ తర్వాత మోదుగ చెట్టును పూజించాలి. ఆ తర్వాత గోవును, విష్ణు స్వరూపమైన రావి చెట్టును పూజించాలి. తర్వాత వ్రత పరిసమాప్తి కొరకు వ్రతం చేసే వ్యక్తి అతని శక్తి మేరకు చేయవలసిన అనేక దానములను గురించి వివరంగా చెప్పవలసి ఉంది. తర్వాత చైత్రమాసమునకు గొప్పతనమును తెచ్చిన దివ్యమైన వ్యాసుని యొక్క నోటి నుండి వెలువడిన రామకథను ప్రయత్నపూర్వకంగా వినాలి. వ్రతం చేసేవాడు పాటించాల్సిన నియమాలు, చేయవలసిన పనులు వివరిస్తున్నాడు మహర్షి. అంటే ఇంకా ఉన్నాయన్నమాట, అవన్నీ కూడా వివరిస్తున్నాడు. బ్రాహ్మణులను, మునులను, యోగులను పూజించాలి. తరువాత శిష్టాచార పరాయణులైన యతీశ్వరులందరినీ, వానప్రస్థ జీవితాన్ని గడుపుతున్న బ్రాహ్మణులను యథాశక్తిగా పూజించాలి. తరువాత జలాశయానికి వెళ్ళాలి. స్నానం చేసి మధ్యాహ్న సమయంలో శాస్త్ర ప్రకారంగా ఋషులందరికీ తర్పణలను సమర్పించాలి. ఆ తర్వాత అపసవ్యం చేసుకొని చేతికి దర్భలతో చేసిన పవిత్రమును ధరించి పితరులందరికీ కూడా నువ్వులతో తర్పణలను ఇవ్వాలి. ఏ మానవుడు చైత్రమాసములలో పితృ తర్పణలు ఇస్తూ ఉంటాడో అలా తర్పణలు ఇచ్చేటప్పుడు ఎన్ని నువ్వులు ఉంటాయో అన్ని సంవత్సరాల పాటు అతని పితరులు స్వర్గంలో నివసిస్తారు. ఈ విధంగా శుభప్రదులైన బ్రాహ్మణులను, యతులను పూజించిన తర్వాత సంతృప్తి పడిన మనసుతో తన ఇంటికి వెళ్ళి భార్య తయారు చేసి ఉంచిన భగవంతుని నైవేద్యాన్ని దేవతలకు సమర్పించి సంస్కారం కోసం అన్నానికి వైశ్వదేవం చేయాలి. బలిదానం చేయటానికి బయటకు వెళ్ళి కాకబలిని ఇచ్చి ఆవు పాలు పితకడానికి పట్టినంత కాలం అతిథి కోసం ప్రయత్నించాలి. ఆ సమయంలో అతిథిగా ఎవరు దొరికితే వారే విష్ణువుతో సమానుడు. వెతకవలసిన, వేచి చూడవలసిన అవసరమే లేకుండా ఆ సమయంలో ఆ దారిన వెళ్తున్న వానినే వాసుదేవునిగా తలచి అతనికే నమస్కరించి ఇంటిలోనికి తీసుకుని వచ్చి ఉచితాసనంపై కూర్చోపెట్టి శాస్త్ర ప్రకారంగా అతనిని పూజించాలి. అతని పాదములు కడిగి ఆ నీటిని తన శిరస్సుపై చల్లుకోవాలి. ఆనాటికి నియోగించుకున్న యతులను, బ్రాహ్మణులను పిలిచి పూజించాలి. ప్రథమం విప్రతీర్థం హి యతితీర్థం తతః స్మృతం దేవతీర్థం తతో గ్రాహ్య మేవతీర్థ వినిర్ణయః. ఇంటికి అతిథులుగా వచ్చిన వారి పాద ప్రక్షాళన చేసినప్పుడు ముందుగా బ్రాహ్మణ తీర్థాన్ని, అంటే ప్రథమం విప్రతీర్థం హి యతితీర్థం తతః స్మృతః, ఆ తర్వాత యతితీర్థాన్ని, దేవతీర్థం తతో గ్రాహ్యమేవ, అంటే ఆ తర్వాత దేవతీర్థాన్ని, తీర్థ వినిర్ణయః తీసుకోవాలి అని తీర్థ విషయంలో నిర్ణయం చేయబడింది. తర్వాత వారందరినీ 8 ఉపచారములతో పూజించాలి. శ్రేష్టములైన అనేక విధములైన ద్రవ్యములను సమర్పించి భక్తితో నమస్కరించాలి. గంధములు, పువ్వులు, ధూపము, దీపము, నైవేద్యము, అందమైన మనోహరమైన పండ్లు, తాంబూలం, దక్షిణ అనేవి 8 ఉపచారాలు. యతులను పూజించేటప్పుడు మాత్రం తాంబూలము, దక్షిణలను వదిలిపెట్టి మిగిలిన ఉపచారాలను చేయాలి. వ్రతం చేసేవాడు అరిటాకులో కానీ, ఇప్పాకులో కానీ, బ్రహ్మపత్రంలో కానీ భోజనం చేయాలి. చైత్రమాసంలో కంచు పాత్రలను ఉపయోగించకూడదు. ఈ విధంగా చైత్రమాసంలో బ్రహ్మిష్ఠులను, వానప్రస్థులను, బ్రాహ్మణులను పూజించిన తరువాత చెప్పబడిన అన్నాన్ని
పిల్లలతోనూ ఇష్టులతోనూ కలిసి భోజనం చేయాలి అని మాండవ్య మహర్షి చెప్తున్నాడు. ఇది భవిష్యోత్తర పురాణాంతర్గతమైనటువంటి చైత్ర పురాణంలోని 12వ అధ్యాయం సంపూర్ణం. కనుక ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.